ఈరోజు చాలా బాధాకరమైనటువంటి రోజు. ఈరోజు ఒక రాష్ట్ర మంత్రిగా పనిచేసి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, సీనియర్ నాయకుడిగా వ్యవహరించినటువంటి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యల్ని, అనిశ్చితమైనటువంటి మాటల్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈరోజు గౌరవప్రదమైనటువంటి పొజిషన్ నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. 75 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఎప్పుడు కూడా సంక్షోభం ఉన్నటువంటి సమయంలో మన రాష్ట్రాన్ని కాపాడుతూ ఎప్పటికప్పుడు రాష్ట్ర అభివృద్ధి పట్ల యువతకు భవిష్యత్తు ఇచ్చేలాగా పనిచేస్తున్నటువంటి మహానాయకుడిని ఇలాగ అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం అనేది ఖచ్చితంగా బాధాకరమైన విషయం. మరి అలాంటి నాయకుడిని తరిమి కొట్టేలాగా ప్రజలందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి చదువుకొని ఇలాంటి మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఈరోజు కల్తీ నెయ్యి అనేది వాస్తవాన్ని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒక అంటే దైవ ప్రసాదం తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఎన్నో కుటుంబాలకు ఇష్టదైవం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు, ప్రపంచం అంతా కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టమైనటువంటి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.